కేసులు పెట్టే విషయంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద 14 కేసులు పెట్టారని చెప్పారు. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి ఆయనపైనే కేసు పెట్టారు. నిన్న ఆయన్ని కొట్టి ఆయన గాయపరిచి మళ్ళీ ఆయనపైనే కేసు పెట్టారు. ఆయనతో ఉన్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. అసలు ఎందుకు కేసులు పెడుతున్నారు? ఈ విధమైనటువంటి కేసులు ఎందుకు పెట్టి వేధిస్తున్నారు? పూర్వకాలం నుంచి మనసులో ఏం పెట్టుకున్నారు అన్న దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఆ బయట ఒక్కసారి ప్లే చేయండి. పెద్దిరెడ్డి గారి విషయంలో అలాగే చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం జరిగిందని, నిజానికి అలాంటిది జరిగిందా, ఎందుకు ఈ కేసులు పెడుతున్నారనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుందాం ప్లీజ్. ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజీ టైంలో ఈయన ఇద్దరు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని, ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టినాడు అని చెప్పి అంతే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే, ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటారు, నిజంగా అది జరిగిందా లేదా, ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా? పెద్దిరెడ్డి గారు కొట్టారు, పదే పదే ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? అక్రమ కేసులు పెడితే ఇలాంటి రీజన్స్ ఉంటాయా? ఖచ్చితంగా అది వాస్తవం కాబట్టే వారి కుటుంబం అంటే అంత గిట్టదు చంద్రబాబు నాయుడు గారికి అనేది అక్కడ ప్రాంత వాసులు మాట్లాడుకునే మాట. కానీ దాన్ని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, దాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు మీరు. సార్, పెద్దిరెడ్డి గారి మీద వారు చూపించేటటువంటి ఆ కక్షా రాజకీయం ఏదైతే ఉందో అది పర్సనల్ రాజకీయం లాగే ఉంటుంది తప్ప ప్రజాస్వామ్య రాజకీయం లాగా చంద్రబాబు నాయుడు గారిది ఉండదు. దానికి కారణం ఏంటి అంటే, అది గతంలో జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి అంశం అనేది అక్కడ ప్రాంత ప్రజలందరూ ఓపెన్గా మాట్లాడుకునేది. అది జగన్మోహన్ రెడ్డి గారి సొంతంగా చెప్పింది కాదు, అక్కడ ప్రాంత ప్రజలు చెప్పింది. మరి అక్కడ ప్రాంత ప్రజలు చెప్పినటువంటి ఆ మాటని, నిజాన్ని చెప్పడం తప్పే ఉంది. అంతేనా? ఎస్, ఖచ్చితంగా. రెండవది, లేకపోతే వారి మీద ఎందుకు? చిత్తూరు జిల్లాలో వారు బలమైనటువంటి నేతగా ఎదగడానికి కారణం వారు సొంతంగా కష్టపడి ఎదిగారు. ఏ పార్టీ మీద ఇంకొకరి మీద ఆధారపడి ఎదిగినటువంటి వ్యక్తి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి మళ్ళీ రామారావు గారు వస్తే రామారాజు గారిని గెంటేసి ఈ పార్టీలోకి వచ్చారు. అలా ఏమీ పెద్దిరెడ్డి గారు రాలేదే, కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. మరి అతని మీద ఎందుకు అంత కక్షా రాజకీయాలు చేస్తున్నారు అంటే దానికి కారణం ఇది వ్యక్తిగతమైనటువంటి కక్షలు అనేది అక్కడ ప్రాంత ప్రజలు చెప్పేటటువంటి అంశం. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి జనాలు రాలేదు అనేటటువంటి మాట ఎవరన్నా మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మి వేయడంతో సమానమే అనేది వారికి తెలుసు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారు వస్తున్నారంటే తండోపతండాలుగా, ఈ రోజు కాదండి, మొట్టమొదటి రోజు ఆయన రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే వేల సంఖ్యలో రోడ్డు మీదకి జనాలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దీని మీద డిబేట్ పెట్టడం వలన వారి యొక్క స్థాయి, వారి యొక్క హుందాతనం, వారి యొక్క ప్రతిష్ట దెబ్బతింటుంది తప్ప జనాలు వచ్చారు అంటే అది కామన్ థింగ్, రాలేదు అంటే ఆశ్చర్యానికి గురే చేయాలనేది వారి యొక్క అపోహ. అంతకు మించేసి ఇంకోటి కానే కాదు. మూడవ అంశం, వారు మాట్లాడుతున్నటువంటి అంశంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అందరి మీద కేసులు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఒకటే ఒక్క విషయం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అసలు రూపాన్ని బయటకు తీసుకొచ్చి చూపిస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్ప గతంలో 40 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి దోపిడీ సొమ్మే కదా ఈరోజు మీరు లక్షల కోట్లకి ఎగబాకారంటే. లేకపోతే ఏం పాలు పెరుగు అమ్మేసి మీకు లక్షల కోట్లు వచ్చేసాయా? ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని పాలు పెరుగు అమ్మేటటువంటి కంపెనీస్ ఉన్నాయి? మరి ఎవరికి పట్టినటువంటి ఆ యొక్క ఆర్థిక స్తోమత మీకు ఎలా పట్టింది? అంటే రాష్ట్రాన్ని మీరు అనేక సందర్భాల్లో పరిపాలించినప్పుడు అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించిన సంపాదన వల్లనే మీరు ఎదిగారనేది వాస్తవం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టింది. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి అవినీతిని తొవ్వి బయటకు తీసింది.
ఈడీ కానీ సెంట్రల్ ఏజెన్సీస్ కానీ సెంట్రల్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ కానీ చంద్రబాబు నాయుడు గారి దోపిడీని స్పష్టమైన ఆధారాలతో బయటపెట్టారు. ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయం ఇంకొక పార్టీ ఉంది అంటే ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం ఉనికికే ప్రమాదం కలిగింది. 23 సీట్లకు తెలుగుదేశం పార్టీ పడిపోయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఆ పార్టీని మనం తట్టుకోలేం. కాబట్టి ఆ పార్టీ యొక్క నాయకత్వాన్ని దెబ్బతీయాలనేది వారి యొక్క క్లియర్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ లోనే బలమైనటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడేటటువంటి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెంట నిలబడే నాయకుల్ని అరెస్టులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవాళ లిక్కర్ కేసు మీద ఒక్కటంటే ఒక ఆధారాన్ని చూపించకుండా పదుల సంఖ్యలో నువ్వు అరెస్ట్ చేయగలుగుతున్నావు అంటే ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో కనపడట్లేదా? మరి కోర్టుకు నువ్వు సబ్మిట్ చేయాలి కదా, నీ దగ్గర ఆధారం పెట్టుకొని కదా అరెస్ట్ చేయాలి. నువ్వు ఆధారం లేకుండా అరెస్ట్ చేసేసి 100 రోజులు జైళ్లలో మగ్గేలాగా చేసి వారి యొక్క ప్రతిష్టని దెబ్బతీసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి పార్టీని నాశనం చేయాలని నువ్వు అనుకునేటటువంటి ఎత్తుగడలు చంద్రబాబు నాయుడు గారు కుదరవు. ఆ పాచికలు పారవు. ఇక్కడ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకో. నీ పుట్టుక, రాజకీయ పుట్టుకకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి నామరూపాలు లేకుండా చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో పెట్టుకుంటున్నారు మీరు. ఈరోజు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాల మీద యాప్ తీసుకురావడానికి కారణం మీరేస్తున్నటువంటి విషపు విత్తనాలే. దాని మీద కూడా మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ మా పార్టీ నాయకులను కాపాడుకోవాల్సినటువంటి అవసరం మాకుంది. మా పార్టీ కోసం నిలబడ్డటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ అభిమానుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద రెడ్ బుక్ రాయమని చెప్పట్లేదు. జరిగినటువంటి ఆధారాలని పొందుపరుస్తూ మీకు జరిగిన అన్యాయాన్ని ఆ యొక్క చేసిన అధికారి పేరు రాయమంటున్నాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాం. జరిగింది ఆధారంతో అప్లోడ్ చేయమంటున్నాం. ఖచ్చితంగా వెళ్తాం. ఎవరెవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో వారికి ఖచ్చితంగా వారంతు చూస్తారు. దీనిలో ఎలాంటి సందేహమే లేదు.